వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒక 2 రోజుల నుంచి అసెంబ్లీ అట్టుడికిపోయింది. సో ఇవాల్టితో అసెంబ్లీ ముగిసిపోతుంది. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు పీక్ అని చెప్పుకోవాలి. అంటే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉక్కిరిబిక్కిరి చేయటంలో, అంటే పొంగులేటికి సంబంధించినటువంటి ఏదైతే మైనింగ్ వ్యవహారం ఉందో అదో రకంగా సభను కుదిపేసింది. ప్రభుత్వానికి నిజంగా ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నట్టుగా నీళ్లు తాపిచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ. అయితే సీన్ కట్ చేస్తే కొంత ఈ యొక్క అసెంబ్లీ వ్యవహారాల్ని మనం 3 పార్ట్లుగా విభజించాలి వాస్తవానికి. ఎందుకంటే ఒకటి, పొంగులేటికి సంబంధించినటువంటి మైనింగ్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఫైట్ చేస్తుందనే ఒక అంశం, దాన్ని ఎట్లా కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డిని ట్రాప్లో పెట్టి దళిత్ కార్డ్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చింది అనే అంశం ఒకటైతే, ఇక రాజగోపాల్ రెడ్డి అంశం ఇంకొక అంశం. ఆయన స్వపక్షంలోనే విపక్షంగా మారి ఉక్కిరిబిక్కిరి చేసినటువంటి పరిస్థితి, నిధుల కోసం పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. సరే, ఇక మూడో అంశం కూనంనేని సాంబశివరావు అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి వ్యవహారం, అట్లాగే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంత రౌడీయిజం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు అసెంబ్లీలో స్పష్టంగా నిన్న కనిపించింది. మరోవైపు సోషల్ మీడియాకు సంబంధించి కూడా ఇవాళ కూడా చర్చ పెడుతుంటే కూనంనేని సాంబశివరావు ఆఖరికి వాట్సాప్ ఫార్వర్డ్ల మెసేజ్లకు కూడా మీరు కేసులు పెడితే భవిష్యత్తులో ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు అంటూ కూడా ఆయన కూడా కడిగి పారేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంది. అయితే మొదటగా మనం ఎట్లయితే పొంగులేటి గారికి సంబంధించి ఆ యొక్క మైనింగ్ స్కామ్కు సంబంధించి ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది, మరోవైపు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఒక రోజు ముందు సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ వ్యవహారంలో కూడా కొంత పొంగులేటి గారికి సంబంధించి ఆయన వెనకేసుకొస్తున్నాడు. ఏదైతే మైనింగ్ వ్యవహారాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసిందో, పూర్తి స్థాయిలో ఎట్లా భూములు దారాదత్తం చేసి ఇవాళ వేల కోట్ల మైనింగ్కి పడగలెత్తుతున్నారు, ఆ యొక్క రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి అంశం గురించి పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చారు. అయితే ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆ కన్స్ట్రక్షన్ సంస్థకు పొంగులేటికి సంబంధం లేదని రేవంత్ రెడ్డి వెనకేసుకొస్తున్నటువంటి వ్యవహారం. అసలు ఆ యొక్క సొంత భార్య పేరు మీద, అట్లాగే సొంత కొడుకు పేరు మీద మీకు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి విజువల్స్. ఇది క్లియర్గా కనిపిస్తోంది. అంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పేరు మీద రన్ అవుతున్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ ఆయనకి ఏం సంబంధం అని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏంటి అసలు ఆయనకి ఆ సంస్థకి సంబంధం లేదని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఆయనే ఒకప్పుడు ఒకనొక ఇంటర్వ్యూలో మాట్లాడతా 28 ఏళ్ల పాటు నేను యొక్క రాఘవ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి నా శ్రమ ఉంది అని ఆయన పొంగులేటి గారు మాట్లాడతారు. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? చూడండి పొంగులేటి గారు ఏమన్నారు. నవరత్నాల్లో కానీ దాంట్లో కానీ నేను క్వాలిఫై కాంట్రాక్ట్ని కాదండి. అవును కాదు, వేరే వాళ్ళ దగ్గర మేము సబ్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు వర్కులు చేసాము. ఆఫ్టర్ దట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చనిపోవడానికి జస్ట్ ముందు నుంచి ఓన్ కంపెనీని బిల్డప్ చేసాం. ఓకే, చేసి అట్లా క్రమేపీ అది ఒక రాత్రికి రాత్రి అయింది కాదు, ఇది 27-28 ఇయర్స్ కృషి ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అనేది. ఇవాళ ఒక్కరోజుది కాదు. కరెక్టే. అయితే ఇప్పుడు చూశారు కదా, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఒక రకంగా పొంగులేటికి సంబంధించినటువంటి ఆ యొక్క సంస్థ అక్రమాలకు సంబంధించి హౌస్ని అయితే కుదిపేసింది. స్పీకర్ వద్దకు వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అట్లాగే కడియం శ్రీహరి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా కౌశిక్ రెడ్డి గారు కొన్ని సైగలు చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హుజూర్ నగర్ సంబంధించి. ఇప్పుడు ఆ యొక్క సైగలు దళిత్ ఎమ్మెల్యేకి అవమానకరం, ఆ యొక్క దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు అంటే థ్రెటన్ చేస్తున్నాడు దళిత్ ఎమ్మెల్యేకు అనేది చెప్పి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఇక్కడ ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ పొంగులేటి గారికి సంబంధించినటువంటి వ్యవహారం ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసిందో, అట్లాగే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తతంగం అంతా జరిగింది. అయితే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ నేతగా అక్కడ వాళ్ళు జేపీసీ డిమాండ్ చేయొచ్చు, అనేక అంబా అని అదా అని వాళ్ళకి సంబంధించినటువంటి ఏ వ్యవహారం తెరమీద తీసుకొచ్చినా జేపీసీని డిమాండ్ చేస్తాడు ఆయన. అదే వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో హౌస్ కమిటీ వేయమంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే మాత్రం దానికి సమాధానం చెప్పరు. మరోవైపు ఆయన ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, ఒకసారి వినండి. పొంగులేటి గారి సంస్థకు సంబంధించి ఎందుకు సిఐడి విచారణ చేశారు ఇతర మైనింగ్ స్కామ్లకు సంబంధించి అనే అంశం మీద రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు చూడండి. అక్రమం జరుగుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలే,
ప్రభుత్వమే స్వయంగా ఏ ఏ ప్రాంతాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఖనిజ దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని కనుక్కొని మేమే ఆ నిధులను రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్స్ కు నోటీస్ ఇచ్చినాం. మా నోటీస్ కు స్పందించి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడమే కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా మా అధికారులు చేసిన సూచనను వాళ్ళు అమలు చేయాల్సిందిగా మేము ఆదేశాలు ఇచ్చినాం. ఇక్కడ క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా, 3 కోట్ల పన్ను గురించి మాట్లాడారు, ఇదంతా మాట్లాడుతున్నారు. కానీ పొంగులేటికి సంబంధించి కంపెనీ మాత్రం ఎవరు ఫిర్యాదు చేయలేరు. ఒకవైపు హౌస్ కమిటీ వేయాలి, పూర్తి స్థాయిలో విచారణ జరపాలి దాని మీద అని మాట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏకంగా ప్రశ్నిస్తే ఇవాళ సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అసెంబ్లీ హౌస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి గారు మాట్లాడారు. ఎక్కడ వివాదానికి కారణమైనటువంటి కడియం గారి స్పీచ్ కూడా ఒకసారి విందాం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో దొంగతనం చేసిన వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్ష. ధరణి అడ్డం పెట్టుకొని వందల భూములను కబ్జా చేసిన వారు సిగ్గు లేకుండా ఏ రకంగా అరుస్తున్నారో చూడ అధ్యక్ష. సిగ్గు లేకుండా అరుస్తున్నారు. ఇదంతా కడియం శ్రీహరి గారితో మాట్లాడించడం, ఆ టైంలో దళిత్ కార్డును ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం ముందస్తుగానే స్కెచ్ వేసినట్టు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా శ్రీహరి గారు అంటే ఫస్ట్ టైం మాట్లాడినప్పుడేమో ధరణిలో లోటుపాట్ల గురించి బీఆర్ఎస్ పార్టీ స్కాములు చేసిందని చెప్పుకొచ్చాడు ఆయన ఆ టైంలో. ఇప్పుడు జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే దానికి దిక్కులేదు. ఎందుకంటే స్కాముల చిట్టా 20 స్కాముల చిట్టా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా రిలీజ్ చేసింది. సీఎం గారికి లేఖ రాశారు, ఆ చిట్టా ఉంది. ఆ చిట్టా గురించి మాట్లాడకుండా ఎప్పుడో ధరణిలో జరిగిందని కడియం శ్రీహరి గారు మాట్లాడతారు. ఆ కడియం శ్రీహరి గారు మాట్లాడారు అంటే ఆయన అప్పుడు కూడా కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీలో కూడా భాగస్వామి. అప్పుడు కేసీఆర్ గారి క్యాబినెట్లో ఈయన మంత్రిగా చేశాడు, డిప్యూటీ సీఎంగా చేశారు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ధరణికి సంబంధించినటువంటి భారీ స్కాములు జరిగినా ఏది జరిగినా ఈయనకు కూడా భాగస్వామ్యం ఉంటుంది. అదేమి లేకుండా లేదు. అప్పుడేమో ఈయన రాజకీయ ప్రయోజనాల కోసం అప్పుడంతా గౌరవనీయ కేసీఆర్ గారిని అప్పుడు మాట్లాడినటువంటి ఆయన ఇవాళ రేవంత్ రెడ్డి గారిని గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నారు. అంటే ఎట్లా డబుల్ స్టాండర్డ్స్, అంటే వాళ్ళ సొంత రాజకీయాల కోసం, కూతుర్ని ఎంపీ చేయడం కోసం ఇవాళ రాజకీయాలని మొత్తం తిలోదకాలు వదిలేండి, అంటే ఎథిక్స్కి తిలోదకాలు వదిలేండి. ఇప్పుడు ఈయన ఏ పార్టీ ఎమ్మెల్యే అనేది అర్థం కావట్లా. స్పీకర్ గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా, లేదు ఈయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా, ఈయన చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ కూర్చున్నటువంటి ప్లేసుల్లో అసెంబ్లీలో కూర్చుంటా ఉన్నారు. మరి ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ పార్టీతో వాళ్ళతో పాటు సస్పెండ్ గురి కావాలి కదా, సస్పెండ్ అవ్వడు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఎమ్మెల్యేలతో పాటు కూర్చోవాలి కదా, కూర్చోరు. ఇక్కడ చూడండి విడ్డూరంగా అనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా చెప్తాడు ఈయన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఈయన చెప్తున్నాడు గతంలో సంపత్ గారి మీద ఎమ్మెల్యే మీద శాశ్వతంగా బహిష్కరించిన అప్పుడు అసెంబ్లీలో. అంటే ఇప్పుడు కడియం శ్రీహరి గారి వ్యవహారం మీద కూడా దళిత్ కార్డు ముందుకు తీసుకొచ్చి శాశ్వతంగా కౌశిక్ రెడ్డి మీద వేటు వేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుగానే పన్నాగం పన్నింది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. భూములను కబ్జా చేసిన వారు చూడండి, దళిత శాసనసభ్యుడు అనేటువంటి సంపత్తును ఆనాడోనే ఆయన చెప్తున్నాడు క్లియర్గా, అంటే చెప్పిస్తున్నాడు. సిగ్గు లేకుండా అరుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో బాలానగర్ లో కంపెనీ యజమానులను బెదిరించి ధరణిని అడ్డం పెట్టుకొని 100 ఎకరాల భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంతం చేసుకున్నారు. స్వయంగా ఒక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పేరు తీసుకొని వారి బంధువులు ఈ రకంగా చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు సభ దృష్టికి తీసుకువచ్చి మీ ద్వారా హౌస్ కమిటీ వేయాలని వారు ప్రతిపాదిస్తే సిగ్గు లేకుండా అరుస్తున్నారు అధ్యక్ష. నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నిజంగా మీరు తప్పు చేయకపోతే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని చెప్పి కోరుతున్నా. దయచేసి మీరు తక్షణమే హౌస్ కమిటీ వేయాలి. అధ్యక్ష, ఇంకొక విషయం, సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది సభ్యులు సిగ్గు లేకుండా శాసన సభ్యులు అనే విషయాన్ని కూడా మర్చిపోయి అరుస్తున్నారు అధ్యక్ష. ఇది సభ సాంప్రదాయాలకు మంచిది కాదు. ఈయన వాస్తవానికి సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ లెజిస్లేషన్
సీనియర్ లెజిస్లేచరే. కాకపోతే ఆయన రాజకీయంగా కూడా ఆయన కూడా కొంత చూసుకొని మెసిలేదు ఉండే. ఆయన రాజకీయ అవసరాల కోసం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కూడా మీరు ఏ పార్టీ ఎమ్మెల్యేని చెప్పండి అని అక్కడి నుంచి ఆందోళన చేస్తున్నారు. కాకపోతే కౌశిక్ రెడ్డి గారు ఒక సైగ చేసిండ్రని, దానివల్ల థ్రెటన్ చేశారని, దళిత్ ఎమ్మెల్యేని థ్రెటన్ చేశారనేది ఇప్పుడు ఆరోపణ. దానికి సంబంధించి ఎథిక్స్ కమిటీనే లేదు. అసెంబ్లీలో అన్ని చాలా కమిటీలు ఉంటాయి. మీడియా కమిటీ ఉంటుంది, లేదంటే కనుక ఎథిక్స్ కమిటీ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి. కానీ ఆ ఎథిక్స్ కమిటీ లేకుండానే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎథిక్స్ కమిటీకి అంటే కమిటీ కాన్స్టిట్యూట్ చేయకుండానే కమిటీకి రెఫర్ చేశారు కౌశిక్ రెడ్డి గారు అంశం. సరే దానికి సంబంధించి సరే కౌశిక్ రెడ్డి గారు నిజంగా ఆ యొక్క థ్రెటన్ చేశారా ఆ సబ్జెక్ట్లకు మనం వెళ్ళదలుచుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందని మనకి అవుట్ కెమెరాలు రావట్లేదు. అదంతా ఇంటర్నల్గా ఉన్నటువంటి కెమెరాల రికార్డ్స్లో రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఆయన ఏం సైగ చేశాడు అన్నది వాళ్ళు ఎథిక్స్ కమిటీ తేలుస్తారు. తేల్చిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు ఏంటిది అనేది మనం చూద్దాం. కాకపోతే మరి కాంగ్రెస్ పార్టీ అధికార ఎమ్మెల్యేలు కూడా కొందరు రెచ్చిపోయారు. నిన్న రౌడీజం చూపించారు, గూండాల్లాగా రెచ్చిపోయారు. మరి వాళ్ళకి ఎవరు చర్యలు తీసుకోవాలి? వాళ్ళని ఏ ఎథిక్స్ కమిటీకి పంపించాలి? సో చూడండి, ఈయన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ ఎట్లా రెచ్చిపోతుంది చూడండి. ఈయన కూడా దళిత ఎమ్మెల్యేనే, మనం కాదంటలా. సో అసలు ఈయనంట ఒకసారి వినండి. చెప్తాయినా మీరు హుకుం జారీ చేస్తుండు, చెప్తాయినా కేసీఆర్ గారి మీద ఇట్లా కత్తుల కూడా కోలాడతాం బిడ్డ కబడతారు. ఏమనుకుంటున్నావు మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తున్నాను. ఈయనట కత్తుల కోలాటం ఆడుతున్నట్టు. అంటే అసెంబ్లీకి వచ్చింది ప్రజా సమస్యల మీద చర్చించడానికి కాదు, అక్కడ ఉన్నటువంటి తుంగతుర్తి ప్రజలు ఓటేసి గెలిపించింది ప్రజల కోసం కాదు, ఈయన కత్తుల కోలాటం ఆడాలని పంపించినట్టుంది. కత్తుల కోలాటం ఆడుతున్నట్ట. ఈయన చేసేది థ్రెటనింగ్ కాదా? ఇప్పుడు ఈయన దళిత్ కార్డు వాడి శ్రీహరి గారి మీద ఏ విధంగా అయితే ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసిరో, మరి ఈ యొక్క దళిత్ ఎమ్మెల్యే మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? ఇవాళ ఆయన కత్తుల కోలాటం ఆడతాం, ఏకంగా నీ తలదీసి గడికి వేలాడగడతామన్నారు కదా, మరి ఈయనని ఎవరు చర్యలు తీసుకోవాలి? అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక తీరున, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి ఒక తీరున ఉంటే ఇక సభ సాంప్రదాయాల విరుద్ధంగా జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు చాలా హుందాగా జరగాల్సినటువంటి పరిస్థితి కదా. అసలు ఆ యొక్క హుందాతనం కోల్పోయారు. ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఇవాళ అధికారికంగా మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి గారే భారీ స్థాయిలో మైనింగ్ స్కామ్కు పాల్పడుతున్నారు అని ఆధారాలతో సహా బయట పెడితే హౌస్ కమిటీ వేయకుండా పోయి రేవంత్ రెడ్డి గారు అంటారు ఈ యొక్క ఆయన ఇల్లులు కట్టించిండు, ఇంకోటి చేసిండు, మరొకటి చేసిండు. అసలు ఆయన మీరు అనుకున్నది ఏది కాదు, మీరు చెప్పింది మేము చేయమంటూ డైరెక్ట్గానే. ఇక అంతకంటే విడ్డూరం ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకోటి చూడాలి ఎట్లా బెదిరిస్తుండో. రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే పోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ కుస్తీలు కొట్టడానికి రాలే అధ్యక్ష. అంటే ఏమన్నా వస్తాదా? కుస్తీ పోటీలకు అక్కడ పెట్టిరు అసెంబ్లీలో ఏమన్నా? ఇప్పుడు ఆ డ్రామాలు పెట్టిరు నేను రవీంద్ర భారతిలో, అట్లాగే స్పోర్ట్స్ పెట్టిరు ఎల్బీ స్టేడియంలో, అట్లేమన్నా పెట్టిర్రా? కుస్తీ పోటీలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఎమ్మెల్యేలు కండలు తిరిగిన వాళ్ళు ఎందుకు ఉండాలి? ఎందుకు కొట్టుకోవాలి అక్కడికి పోయి? అసలు ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా అంటే యథా రాజా తథా ప్రజ అని ఈయన ఎట్లయితే ఉన్నాడో ఎమ్మెల్యేలు కూడా అట్లనే ఫాలో అవుతారు. మందుల శామ్యుల్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదనిపిస్తుంది ఈయన మాటలు విన్న తర్వాత. తిరిగేసి మరిగేసి కొడతారట. విఘ్నత ప్రదర్శించడానికి, అవగాహనతో మాట్లాడడానికి సభలోకి వచ్చిన అధ్యక్ష. మరి అవగాహనతో మాట్లాడాలి కదా, మరి అది మాట్లాడారు. ఇట్లా ఈ యొక్క రౌడీజాన్ని ఈ యొక్క సభలో ఇంత స్థాయిలో రెచ్చిపోయినటువంటి దాన్ని మనం ఎవరిని తప్పు పట్టాలి? దీన్ని ఎవరు ఏ కమిటీకి సిఫారసు చేయాలి? చూడండి ఇంకోటి, ఇప్పుడు కడియం శ్రీహరి గారి గురించి ఇంత జరిగిన తర్వాత కడియం శ్రీహరి గారి గురించి చూడండి ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు సారు. కేసీఆర్ గారికి సరి సమానమైన ప్రజా జీవితంలో నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధి. ఎవరు కూడా నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, కడియం శ్రీహరి గారి నిబద్ధతను, నిజాయితీని ఈ దేశంలోనే ఎవరు ప్రశ్నించజాలరు. నిజాయితీతో కూడుకున్న నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజాప్రతినిధి. ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన అవినీతి మచ్చలేని మంత్రిగా పనిచే. ఇంత చెప్పిన కదా రేవంత్ రెడ్డి గారు, ఎవ్వరు ఆయనని క్వశ్చన్ చేయకూడదు అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి ఆయనను శీల పరీక్ష చేయించుకొని గతంలో ఎందుకో రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేసిండ్రు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఒకసారి అది చూడండి. నిజంగానే
కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే ఈయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీ వీడినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట, అప్పుడు అసెంబ్లీలో రచరచ జరిగితే అప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇవి. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు శీల పరీక్ష చేయించుకోవాలని కడియం శ్రీహరి గారిని అడిగినప్పుడు మరి ఇవాళ ఆయన నిబద్ధత కలిగిన మనిషి, ఎవరు క్వశ్చన్ చేయకూడదు, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, మరి ఇదే ఆన్ రికార్డ్ చెప్పలేరు. అప్పుడు కూడా కెమెరాల ముందే మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. మరి మరి ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ ఎవరి మీద వేయాలి? ఇప్పుడు అసలు ఆయన కడియం శ్రీహరి గారి మీద వేయాల్సినటువంటి అవసరం లేదా? ఇప్పుడు మరి ఇదంతా జరుగుతుంటే ఇప్పుడు దళిత్ కార్డు ముందుకు తీసుకొచ్చి అసలు ఈయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు బయట ట్రోల్ అవ్వాల్సినటువంటి పని, సోషల్ మీడియాలో ఎందుకు వైరల్గా మారినాయి? ఆయన దళిత్ కార్డుని అడ్డం పెట్టి మొత్తం కౌశిక్ రెడ్డి వ్యవహారంలో దళిత్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారిని అమర్యాదగా థ్రెటనింగ్ చేసేలాగుంది, తుపాకులు పెట్టి కాల్ చేస్తున్నాడని AK-47 పెట్టి కాల్ చేసినట్టుగా సైగ చేసిండనే వివాదం తెర మీద తీసుకొచ్చారు. బాగానే ఉంది. మరి గతంలో మీరే మాట్లాడారు కదా దళిత్ ఎమ్మెల్యే గురించి, మరి అప్పుడు ఆనాడైతే అట్లా, ఈనాడైతే ఇట్లా. మరి ఇప్పుడు లాస్ట్కి ఎట్లా దీన్ని చిత్రీకరించారంటే స్పీకర్ గారు ఎవరైతే గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారో ఆయన దళితుడు అయినందుకే కేసీఆర్ గారు సభకు రాలేదట. ఎక్కడ తీసుకెళ్లారు చూడండి. లాస్ట్కి దళిత్ ముఖ్యమంత్రిని చేస్తా అన్న గత 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆయన ఇవాళ దళితుడిని చేయలే, దళితులు అంటే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి చిన్న చూపు అని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు ప్రజలు. మొదట 10 ఏళ్ళు ఏం జరిగింది, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇదేమి ఎవరు మసిపూసి మారేడుక ఎంత చేసినా ఏది జరిగినా జనాలు చాలా విఘ్నులు. ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు అనేది సొంత పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళే చెప్తున్నారు. మీ వ్యవహారాలన్నీ కూడా, మీ నిధులు ఇవ్వకపోవటం, వివక్ష లేదు అని మీరు సభాముఖంగా చెప్తున్నారు, వివక్ష ఉందని ఆయనే చెప్తున్నాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేల పట్లే వివక్ష ఉన్నప్పుడు ఇక మీరు ఏం మాట్లాడతారు? ఇక చూడండి, అంటే ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి గురించి మాట్లాడినటువంటి ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చిండ్రు, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. దళిత్ విషయంలో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విషయంలో గతంలో చెప్పిందంతా కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత క్లియర్ గా ప్రజల దగ్గరికి దళితుని చేయను నేనే అవుతా అని ప్రజల దగ్గరికి పోయాడు. ప్రజలు ఆయన లీడర్షిప్ కు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆయన దళితులు, మరి ప్రజలే ఆయన లీడర్షిప్ కు మ్యాండేట్ ఇచ్చి ప్రజలే చెప్తేనే ఆయన సీఎం గా అయ్యిండు అని చెప్పుకొని ప్రజలకు చెప్పి ప్రజలు ఒప్పించి పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ మీరు రాజకీయం చేస్తారు కేసీఆర్ గారి మీద దళిత్ కార్డు ముందు పెట్టి అంటే ఇక అంతకంటే సిగ్గుమాలిన చర్య, ఇక అంతకంటే దిగజారుడు రాజకీయాలు ఇంకేమైనా ఉంటాయా అనేది. ఫైనల్ గా అసెంబ్లీలో ఇది అసెంబ్లీ నిర్వహిస్తున్నటువంటి తీరు ప్రస్తుతం అంటే స్పీకర్ గారికి ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు వచ్చి డైరెక్షన్స్ ఇస్తారు, ఎవరు మాట్లాడాలి, ఎవరికి మైక్ ఇవ్వాలి అని, ఎవరి మైక్ కట్ చేయాలి, ఎవరి మైక్ ఇవ్వాలనేది కింద నుంచి అవంతా కూడా సిగ్నల్స్ వెళ్తాయి. ఇట్లా ఎమ్మెల్యేలు వచ్చి స్పీకర్ గారికి చెప్తారు. మరి ఇప్పుడు ఈ యొక్క విజువల్స్ చూసిన తర్వాత ఈ యొక్క వ్యాఖ్యలు ఆయన ఎవరికి మైక్ ఇవ్వాలి అని చెప్తున్న విధానం చూస్తే ఇక స్పీకర్ గారు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని ఉంటారా ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అని డౌట్ రాదా? ఖచ్చితంగా ఈ యొక్క ప్రతి ఒక్క ప్రజలకి అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ప్లేట్ ఫిరాయించి పార్టీ మారిరో వాళ్ళందరి మీద డెసిషన్ ఎందుకు స్పీకర్ గారు ఏ ఉద్దేశంలో తీసుకున్నారనే విషయం అందరికి అర్థమైంది. ఒకసారి చూడండి. నాయన్ రాజేందర్ రెడ్డి గారు
నాయన్ రాజేందర్ రెడ్డి గారు. చూడు లాస్ట్ గోయ్ మైక్ ఆన్ చేయవా, మైక్ ఆన్ చేయి. నాయన్ రాజేంద్ర రెడ్డి గారు నేను చెప్తే ఈయన చెప్పుడు, మళ్ళీ ఆయన మైక్ ఆన్ చేయని కూడా చెప్తుండే. ఆయన డైరెక్ట్గా స్పీకర్ గారు సంబంధమే లేదు. ఇక స్పీకర్ గారిని కూడా ఓవర్టేక్ చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా స్పీకర్ గారి పట్ల స్పీకర్ గారు చేరుకు ఇస్తున్నటువంటి మర్యాద ఇదేనా? స్పీకర్ గారు అంటే అత్యున్నత పదవి, రాజ్యాంగంలో అత్యున్నత పదవి. ఆయన విచక్షణకి కొన్ని ఇవి ఉంటాయి, పవర్స్ ఉంటాయి. మరి ఇవాళ ఈయన చేసింది ఏంది? ఈయన వచ్చి చెప్తుడు నాయన్ రాజేంద్ర రెడ్డి గారు చెప్పంగానే ఈయన నాయన్ రాజేంద్ర రెడ్డి గారు అని స్పీకర్ గారు చెప్తున్నారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు. ఫైనల్గా మొన్న బీసీ రిజర్వేషన్ల గురించి డిస్కషన్ అయింది. ఇప్పుడు ఏదైతే పొంగులేటికి సంబంధించి మైనింగ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అప్పర్ హ్యాండ్ సాధించింది, ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టింది, 3 చెరువులు నీళ్ళు తాగించినట్టు నిజంగానే తాగించినట్టుగానే అయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ ఎక్స్ప్రెషన్స్, ఆయన నీళ్లు తాగిన విధానం, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వరుసగా చేస్తున్నటువంటి నినాదాలు, ఆందోళన, నిరసన, ముప్పేట దాడి చేస్తారంటారు చూసారా, 10 మంది ఎమ్మెల్యేలటు మారినా కూడా ముప్పేట దాడి బీఆర్ఎస్ పార్టీ చేసింది. హౌస్ కమిటీ వేయకపోయినా కూడా అంత స్థాయిలో ప్రజలకైతే ఏం జరిగింది, ఏం జరుగుతోంది, మంత్రి పొంగులేటి గారు ఏం చేశారు అన్నది సుస్పష్టంగా అర్థమయ్యేటట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లారు సబ్జెక్ట్. చూడండి ఒకసారి లాస్ట్గా 2014లో మేము అందరం కలిసి చూడండి ఎస్సీ వర్గీకరణ గురించి చెప్పు సోదాపు అని డైరెక్ట్గా కేటీఆర్ గారు మాస్ ర్యాగింగ్ అంటారు చూసారా, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని మాస్ ర్యాగింగ్ చేసిండు కేటీఆర్ గారు క్లియర్గా. దీన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఏం చెప్తారు తెలుసా, ఈయన జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, ఆయనకి ఇచ్చే గౌరవం ఇదేనా కేటీఆర్ గారు అని చెప్పి ట్రోల్ చేస్తారు. వాళ్ళందరూ సహచర ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ చాలా క్లోజ్గా ఉన్నారు, వాళ్ళందరూ అసోసియేట్స్గా ఉన్నారు. వాళ్ళని కూడా అంటే దీంట్లో కూడా అంటే వాటిలో కూడా చేపలు పడతారంటారు చూసారా, మైన్యూట్గా ఏది చేయలేక ఏదో చేయబోయి బట్ట కలిసి మీదేసే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. 2014లో మేము అందరం కలిసి ఎమ్మెల్యేలు గెలిచినాం. అది ఈ సోదంతా ఎందుకు చెప్పు అనగానే ఆయన నీళ్ళు అవుతుంది చూడండి. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది. సరే ఏది ఏమైనా అసెంబ్లీ సెషన్స్లో అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని సస్పెండ్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పర్ హ్యాండ్ అయితే సాధించింది. మరి పొంగులేటి గారికి సంబంధించి బండారం వరుసగా బయట పెడుతూనే ఉంది. ఇవాళ కూడా ఒట్టినాగులపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయినరు. అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీడియా ముఖంగా బయటకు వచ్చి మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఈ అంశం రాజ్భవన్కి చేరింది. రాజ్భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ వెళ్ళి ఫిర్యాదు చేశారు. మరి ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారికి సంబంధించి హుజూర్నగర్లో ఏం జరగబోతుంది, నిజంగానే ఎథిక్స్ కమిటీ ఏం సిఫారసు చేస్తుంది, మరి కౌశిక్ రెడ్డి గారు తప్పని నిర్ణయిస్తుందా, లేదు ఆయన కొంత ఆవేశంగా దూకుడుగా ఏమన్నా ఈ యొక్క చర్యకు పాల్పడ్డా, ఏం జరిగింది? మరి నాకు తెలిసి ఈ ప్రభుత్వంకి అవకాశం దొరికింది కాబట్టి కౌశిక్ రెడ్డి గారి దూకుడిని కళ్ళెం వేసే దిశగా, అడ్డుకట్ట వేసే దిశగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే చర్యలు, కొంత లాంగ్ టర్మ్ చర్యలుగానే తీసుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఆయన సభ్యత్వం కూడా రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. చేసినా ఒక రకంగా మంచిదే. చూద్దాం ఏం జరగబోతుందో. సో మీరు కూడా ఈ అసెంబ్లీ సెషన్స్ చూసిన తర్వాత, బడ్జెట్ సెషన్స్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది, మరి పొంగులేటి గారి యొక్క బండారం బట్టబయలైనటువంటి నేపథ్యంలో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.